హలో అండి అందరికీ. నేను నా లాస్ట్ వీడియో భద్రాచలం గురించి చెప్పాను కదా! టోటల్ అంతా చరిత్ర అంతా. ఈసారి ఈరోజు నేను చెప్పబోయే వీడియో నేను చేస్తున్నది ఏంటి అంటే ఒంటిమిట్ట గుడి. ఒంటిమిట్ట రామాలయం అందరికీ తెలిసే ఉంటుంది కదా! తెలంగాణ వాళ్ళకి భద్రాచలం ఎలాగో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాళ్ళకి ఈ ఒంటిమిట్ట అలాగే. రాష్ట్ర విభజన జరగకముందు అందరూ ఎక్కువ భద్రాచలానికే వెళ్ళేవాళ్ళు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలం తెలంగాణలోకి వెళ్ళిపోయింది. మాకు అంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి శ్రీరామనవమి రోజు కళ్యాణం చేసేది మాత్రం ఒంటిమిట్ట రామాలయంలోనే. ఈరోజు నేను ఆ రామాలయం గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఈ ఒంటిమిట్ట కడప జిల్లాలో ఉంది. వీడియో ఈరోజు కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. కొందరు స్టార్టింగ్‌లో చూసేసి మధ్యలో ఇంకా వదిలేసి ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు కదా! అలా ఏం చూడొద్దండి. కంటిన్యూస్‌గా చూడండి. యాడ్స్ వస్తూ ఉంటాయి. కొందరు యాడ్స్ వస్తూనే పక్కన పెట్టేస్తారు. అలా ఏం కాదు. చూడండి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను టెంపుల్స్ గురించి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నార్మల్‌గా రాముడి గుడి అంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఉంటాడు కదా! కానీ ఈ ఒంటిమిట్ట రామాలయంలో, ఈ దేవాలయంలో అసలు ఆంజనేయుడు ఉండడు. ఆంజనేయుడు ఎందుకు లేడు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. కంటిన్యూస్‌గా చూడండి. ఇంకోటేంటంటే ఆంజనేయ స్వామి రాముడిని కలుసుకోకముందే అంటే ఇంకా ఆలోచించండి, ఇంకా ఏ కాలం నాటితో ఈ గుడి అని. అంత పురాతనమైనదనమాట. అరణ్యవాసానికి రాముడు సీతమ్మ వచ్చినప్పుడే కదా ఆంజనేయ స్వామిని కలుసుకుంటారు. అంతకు ముందుదే అనమాట ఈ గుడి. నార్మల్‌గా శ్రీరామనవమి రోజు రాముడి కళ్యాణం చేస్తారు కదా! భద్రాచలంలో కూడా శ్రీరామనవమి రోజే కళ్యాణం జరిపిస్తారు సీతారాములకి. కానీ ఒక్క ఒంటిమిట్టలో మాత్రం శ్రీరామనవమి రోజు మాత్రం కళ్యాణం జరపరు. ఆ పక్క రోజు పున్నమి వెలుగుల్లో అదే పున్నమిలో నిండు పున్నమి ఉన్నప్పుడు కళ్యాణం చేస్తారు. పున్నమి వెన్నెల్లో చంద్రుని వెలుగుల్లో బ్రహ్మోత్సవాలు జరిపి కళ్యాణం జరిపిస్తారు. అలా ఎందుకు జరిపిస్తారు అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా చూడండి, స్కిప్ అయితే చేయకండి. అసలు ఈ ఒంటిమిట్ట గుడిని ఎవరు నిర్మించారు? అదే ఎవరు కట్టారు? ఆంజనేయ స్వామి విగ్రహం ఎందుకు లేడు? ఎందుకంటే ఈ ఒంటిమిట్ట గుడిని కట్టింది ఎవరు అంటే ఈ రామాలయం కూడా త్రేతాయుగం నాటిదన్నమాట. అపూర్వకాలంలో ఇద్దరు గజ దొంగలు ఉండేవాళ్ళంట. ఒంటడు మిట్టడు అని. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఇద్దరు గజ దొంగలు. దారి దోపిడీలు చేసుకుంటూ, దొంగతనాలు చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. ఇప్పుడు ఆ గుడి ఎక్కడ ఉందో ఒంటిమిట్టలో ఆ చుట్టుపక్కలంతా దొంగతనాలు చేసుకుంటూ, దోపిడీలు చేసుకుంటూ బ్రతికేవాళ్ళంట. అలా దోచుకున్న సొమ్మంతా ఇప్పుడు గుడి ఈ ఒంటిమిట్ట రామాలయం ఏదైతే ఉందో ఆ ప్లేస్‌లో గుహలు ఉండేటివంట అప్పట్లో. బండరాళ్ళతో పెద్ద పెద్ద గుహలు. ఆ గుహల్లో దాచుకునేవాళ్ళంట వీళ్ళు దోచుకున్న సొమ్మంతా. అలా దాచుకునే చోటే ఆ బండరాయి పైన సీతారాముల శిలలు ఉండేటివంట. ఆళ్ళు ప్రత్యక్షమయ్యి ఇక మీరు దొంగతనాలు చేయకుండా నిజాయితీగా బ్రతకమని ఉపదేశించారంట. సీతారాములు ప్రత్యక్షమై ఆ గజ దొంగలకి చెప్పారంట, బాగా బ్రతకండి, దొంగతనాలు చేయకండి అని. అప్పుడు వాళ్ళు మనసు మార్చుకొని కష్టపడి సంపాదించడం నేర్చుకున్నారంట. అలా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆ గర్భగుడి అంతరాలయం కట్టారంట. ఆ ఒంటిమిట్ట రామాలయం గర్భగుడి కట్టింది ఆ ఒంటడు మిట్టడు వాళ్ళే. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఇంకా వాళ్ళిద్దరే కదా గుడి నిర్మించింది. ఇంకా వాళ్ళిద్దరి ఆ అన్నదమ్ముల పేరు మీదుగానే ఆ ఒంటడు మిట్టడు వాళ్ళిద్దరి పేర్లు కలిసి వచ్చేలాగానే ఆ గ్రామానికి ఒంటిమిట్ట అని పేరు వచ్చిందంట.
నేను చెప్పాను కదా గుహలో శిలలపైన సీతారాముల శిలలు ఉన్నాయని, విగ్రహాలు ఉన్నాయని. ఇంతకీ ఆ గుహలోకి ఆ సీతారాముల విగ్రహాలను ఎవరు చెక్కారు అంటే జాంబవంతుడు. జాంబవంతుడికి ఆంజనేయ స్వామిలాగా చిరంజీవి కదా, ఆయనకు మరణం ఉండదు. ఆయన అన్ని యుగాలను చూశాడు. ఈ ఆంజనేయ స్వామి ఎలా చిరంజీవి అంటారో ఆ జాంబవంతుడు కూడా అలాగే అనమాట. వాళ్ళకు మరణం అనేది ఉండదు. ఆ కాలంలో ఆ జాంబవంతుడు ఆ ప్రాంతంలో సందర్శించ అంటే అప్పట్లో తపస్సులు చేసుకుంటూ అట్లా ఉండేవాళ్ళు కదా. ఆ టైంలో ఆ గుహలో ఆయన చెక్కాడంట ఆ సీతారాముల విగ్రహాలను. ఆ గుహలోనే ఈ ఒంటెడు మిట్టెడు అనేవాళ్ళు దారి దోపిడీలు చేసుకుంటూ ఆ సొమ్మును దాంట్లో పెట్టేవాళ్ళు. వాళ్ళు ప్రత్యక్షం అవ్వడం, వాళ్ళకి ఉపదేశించడం, వాళ్ళు మారడం, ఈ గుడి నిర్మాణం జరగడం వల్ల ఆ దొంగల పేరు మీదుగానే ఈ ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది. ఇదే అండి కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్టలో ఉన్న రాముడి గుడి. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది. ఎవరైనా కడపకు బస్సులో వెళ్తూ ఉన్నారనుకోండి, దాని పక్కనే బాగా టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇది త్రేతాయుగంలోది. ఈ గుడి నిర్మాణం జరిగింది, ఆ దొంగలు కట్టింది ఏ శతాబ్దంలో అంటే 16వ శతాబ్దంలో అన్నమాట. ఈ ఆలయ నిర్మాణం అంతా విజయనగరి శైలిలో ఉంటుందన్నమాట. ఒక ఫ్రెంచ్ యాత్రికుడు ఈ టెంపుల్కి వచ్చి దేశంలోనే పొడవైన గోపురాలు ఉన్న టెంపుల్స్లో ఈ ఒంటిమిట్ట గోపురం కూడా ఒకటి అని చెప్పాడంట. అంటే ఆయన కొందరు ప్రపంచ యాత్ర చేస్తూ ఉంటారు కదా, అలా మన ఇండియాలో ఉన్న దేవాలయాలన్నీ ఆయన చూశాడంట. వాటిల్లో పొడవైనవేవో తక్కువేవో ఆయనకు తెలిసే ఉంటుంది కదా. అలా ఆయన ఈ టెంపుల్ని సందర్శించి చూడడానికి వచ్చినప్పుడు నేను చూసిన చాలా దేవాలయాలు చూశాను. ఈ టెంపుల్ గోపురం చాలా పొడవుగా ఉంది. చాలా రేర్గా మాత్రమే ఇలా పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి అని చెప్పాడంట. అమృతం కోసం క్షీరసాగర మథనం జరిగింది కదా, ఆ టైంలో క్షీరసాగర మథనం తర్వాత మహాలక్ష్మిని నారాయణుడు తన భార్యగా స్వీకరించాడు కదా. ఆ క్షీరసాగర మథనంలో నుంచే కదా మహాలక్ష్మి పుట్టుకొని వచ్చింది. అమృతం కోసం చిలికారు. అలా అమృతం కోసం చిలికేటప్పుడు చాలామంది దేవతలు వచ్చారు కదా, కామధేనువు ఇలా కొంతమంది వచ్చారు కదా. అట్లా మహాలక్ష్మి కూడా వచ్చింది. చంద్రుడు కూడా ఆ క్షీరసాగర మథనంలో నుంచే వచ్చిండేది. పగలు జరగాల్సిన కళ్యాణం రాత్రి జరగడం వల్ల చంద్రుడు సీతారాముల కళ్యాణాన్ని చూడలేకపోతాడంట. అలా ఒంటిమిట్టలోని పున్నమి వెలుగుల్లో నా కళ్యాణాన్ని నువ్వు చూడవచ్చు అని శ్రీ మహావిష్ణువు చంద్రుడికి వరం ఇస్తాడంట. అందుకే ఆ కాలం నుంచి ఇప్పటికీ ఇలా పున్నమి వెన్నెల్లో సీతారాముల కళ్యాణం జరుగుతుందంట. రాష్ట్ర విభజనకు ముందు అంతగా ఇక్కడ లేదు, కానీ రాష్ట్ర విభజన తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలను ఒంటిమిట్టలో జరపాలని అధికారికం చేశారనమాట. అధికారికంగా ప్రకటించారు. ఈ ఆలయ నిర్వహణ అంతా టీటీడీ చూసుకుంటుంది. అదే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఈ టెంపుల్ వెళ్ళిందనమాట. అంటే గుడి బాధ్యత మొత్తం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఈ ఆలయంలో శిల్పకళ నేను కూడా చూశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గుడిలో లోపల స్తంభాలు, ఆ శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. 11వ శతాబ్దం నాటి విజయనగర రాజులు, చోళ రాజులు, మట్లి రాజులు ఈ ఆలయానికి అనేక మాన్యాలు ఇచ్చారనమాట. అంటే పొలాలు, నగలు, డబ్బు అట్లా. చూడండి ఇవన్నీ ఒంటిమిట్ట రామాలయంలో ఉన్న శిల్పాలే ఎంత బాగున్నాయో చూడండి. చాలామంది ఒంటిమిట్టకు వెళ్తూనే డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోతారు కదా, గర్భగుడిలోకి ప్రదక్షిణలు చేసుకొని. అలా కాకుండా ఒంటిమిట్టకు చేరుకున్నాక మొదట రామతీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేయాలంట. ఈ రామతీర్థాన్ని స్వయంగా ఆ రాముడే తన బాణంతో చెక్కాడంట, అంటే ఏర్పాటు చేశాడంట.
ఈ రామతీర్థంలో ఎవరైతే స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకుంటారో అంటే రామతీర్థంలో స్నానం చేస్తానే వాళ్ళ ఈతి బాధలు అంటే వాళ్ళకున్న పాపాలు, వాళ్ళ మానసిక వేదన ఉంటుంది కదా! మనసులో బాధ అవన్నీ వెళ్ళిపోతాయంట. నాకు కూడా తెలీదు. నేను కూడా ఆ రామతీర్థం నే నాకైతే సరిగ్గా గుర్తులేదు. చాలా సంవత్సరాలయింది నేనెళ్ళి. నేను కూడా డైరెక్ట్‌గా గర్భగుడిలోకే వెళ్ళా. ప్రదక్షిణలు చేసుకొని. ఇక్కడ లక్ష్మణ తీర్థం కూడా ఉందంట. ఈ రామతీర్థంతో పాటు లక్ష్మణ తీర్థం కూడా ఉంది. ఈ గుడి చాలా అంటే చాలా అందంగా గూడా ఉంటుంది. చాలా ప్రశాంతంగా గూడా ఉంటుంది ఆ గుడి చుట్టుపక్కల. అప్పట్లో ఈ ఆలయానికి అన్నమయ్య వచ్చారంట. ఆయన ఈ గుడిలోకి వచ్చి అక్కడే కూర్చొని కొన్ని కీర్తనలు రాశారంట. దేవుడికి అంకితం ఇచ్చారు. అలాగే ఆంధ్ర మహాభాగవతం రచించిన పోతన గారు కూడా ఇక్కడికొచ్చి ఆయన రాసిన గ్రంథాలను ఆ దేవుడికి అంకితం ఇచ్చారంట. అష్టదిగ్గజ కవులు అంటే శ్రీకృష్ణదేవరాయల సభలో అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు కదా! అలా అష్టదిగ్గజ కవులలో ఒకరైన రామభద్ర కవి ఈ ఒంటిమిట్ట ప్రాంతానికే చెందినవాడంట. ఆంధ్ర వాల్మీకిగా అంటే ఆయన కూడా రామాయణం రాశారు. అలా ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధి చెందిన వావిని కొలువు సుబ్బారావు గారు కూడా ఈ ఒంటిమిట్ట ప్రాంతానికే చెందినవాడంట. చెప్పాను కదండీ ఇంకా శ్రీరామనవమి రోజు ఎందుకు కళ్యాణం జరగదు అది చెప్పాను. ఆంజనేయ స్వామి ఎందుకు లేడు ఈ ఒంటిమిట్ట రామాయణంలో అది చెప్పాను. పున్నమి వెలుగుల్లో ఎందుకు కళ్యాణం జరుగుతుంది అది చెప్పాను. ఈ రామాలయం ఎవరు కట్టారో అది చెప్పాను. నాకు తెలిసిన ఒంటిమిట్ట స్టోరీ అంతా మీకు చెప్పేశాను. నెక్స్ట్ ఇంకో మంచి టెంపుల్ గురించి చెప్తాను. నా ఛానల్ని మొదటగా అంటే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకోటి ఏంటంటే ఈ ఒంటిమిట్టకు రూట్ చెప్పాలి అంటే అంత కష్టం ఏమీ కాదు. చాలా ఈజీనే. కడప నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఈ ఒంటిమిట్ట టెంపుల్ ఉంటుంది. తిరుపతి నుంచి కూడా రావచ్చు. రైల్వే స్టేషన్ ఉంది. అన్నీ ఉన్నాయి. చాలా ఈజీగా వచ్చేయచ్చు ఈ ఒంటిమిట్టకి. రాజంపేట నుంచి ఆటోలు వస్తాయి, బస్సులు వస్తాయి. ఈ ఒంటిమిట్ట దగ్గర ఈ రాజంపేట కూడా ఉంటుందన్నమాట. తిరుపతి నుంచి వచ్చే దారిలోనే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కడపలో నుంచి అయినా ఈ ఒంటిమిట్టకు వెళ్ళొచ్చు.